అమెరికా బర్మింగ్హామ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. అపార్ట్మెంట్ కాంప్లెక్స్లో 10 మంది తెలుగు విద్యార్థులు నివాసం ఉంటున్నారు. ఒక్కసారిగా అపార్ట్మెంట్లో మంటలు చెలరేగాయి. ఘాటైన పొగలు కమ్ముకోవడంతో శ్వాస తీసుకోలేక స్టూడెంట్స్ కేకలు వేశారు. దీంతో లోపల చిక్కుకుపోయిన 13 మంది విద్యార్థులను అగ్నిమాపక సిబ్బంది బయటకు తీసుకొచ్చారు. 2 విద్యార్థులకు తీవ్ర గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ హైదరాబాద్కు చెందిన 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. ఉడుమల సహజారెడ్డితో పాటు కూకట్పల్లికి చెందిన మరో విద్యార్థి మృతి చెందినట్లు గుర్తించారు. వీరంతా అలబామా యూనివర్సిటీలో ఉన్నత విద్య చదువుతున్నారు. అమెరికా బర్మింగ్హామ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో 2 తెలుగు విద్యార్థులు మృతి చెందారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. అమెరికాలోని బర్మింగ్హామ్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన సహజారెడ్డి ఇంటి దగ్గర ప్రస్తుతం మనం ఉన్నాము. వాళ్ళు గట్కేసర్ సమీపంలోని వెంకటాపురంలో నివాసం ఉంటుంది. సహజారెడ్డికి సంబంధించిన కుటుంబం 2021లో ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. 4 ఏళ్లు పూర్తయిపోయింది. ఎంఎస్ పూర్తయిపోయి ఉద్యోగం సంపాదించుకొని తిరిగి ఇంటికి వస్తుందని భావించిన తల్లిదండ్రులకు ఇప్పుడు ఈ విషాదకర వార్త వినాల్సిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం వాళ్ళ బంధువులు మనతో పాటు ఉన్నారు. ఏంటండి, ఏం చెప్తున్నారు? అమెరికా నుండి సమాచారం ఏంటి, ఎలా జరిగింది, ఏమంటున్నారు? థర్స్డే ఆఫ్టర్నూన్ వీళ్ళ కాలేజ్ నుంచి వచ్చి థర్స్డే ఆఫ్టర్నూన్ అంటే మార్నింగ్ లేవకముందే 11:30 టైంలో వీళ్ళు పడుకొని ఉండే పిల్లలు సడన్ గా ఎటు నుంచి ఫైర్ వచ్చిందో తెలియదు. అక్కడ చెప్పడం అయితేనేమో పక్క ఫ్లాట్ నుంచి ఫైర్ వీళ్ళ సైడ్ వచ్చేసి గాలివాటం ప్రకారం వచ్చి ఒక్కసారి మొత్తం బ్లాస్ట్ అయిపోయింది. వాళ్ళు అక్కడ ఇప్పుడు అంత మంచు కురుస్తుంది. సో కింద ఆ సిలిండర్స్ పెట్టుకొని హీటర్స్ ఉంటాయి. అది ఎట్లా అయిందో తెలియదు. ఆ ఫైర్ వల్ల బ్లాస్ట్ అయిపోయినట్టుంది. ఒక్కసారి ఇక్కడ మొత్తం అన్ని బర్స్ట్ అయిపోయి వచ్చినాయి. 7-8 మినిట్స్లో ఫైర్ ఇంజన్స్ అన్ని వచ్చినాయని చెప్పేసి ఇన్ఫర్మేషన్ మనకి వచ్చి మొత్తం బిల్డింగ్ లో 15 మంది ఉండే ఇండియన్ స్టూడెంట్స్. అందులో ఒక 11 మందిని కాపాడగలిగారు ఏం ప్రాబ్లం లేకుండా. ఒక 4 సెమీ బర్న్స్ తోటి వచ్చారు. 2 సివియర్ బర్న్స్ అన్నారు. అందులో మా అమ్మాయి తర్వాత ఇంకొక అబ్బాయి కూడా ఉన్నారు. అది వీళ్ళు అక్కడ ఉన్న దగ్గర హాస్పిటల్ తీసుకొని పోయి మళ్ళీ అక్కడ నుంచి నెక్స్ట్ బర్న్స్ వాడని చెప్పేసి అని అంబులెన్స్ లో ఒక 2.5 hours జర్నీ తోటి న్యూయార్క్ తీసుకెళ్లారు. అక్కడ మన టైం నిన్న మార్నింగ్ నుంచి మొత్తం అంతా ట్రీట్మెంట్ చేస్తా వచ్చినారు. తర్వాత వెంటిలేటర్ మీద ఉంచేసేసి కంటిన్యూస్గా చెక్ చేస్తూ నిన్న ఈవినింగ్ వరకు మనకి బ్రెయిన్ డెడ్ అని చెప్పేసి అని చెప్పినారు. అది సిచ్యుయేషన్. దాని తర్వాత కావాల్సిన అక్కడ మనకి తాను వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. అక్కడ సిచ్యుయేషన్స్ కానీ అన్ని హ్యాండిల్ చేయడానికి అట్లా బంధువులు కూడా ఉన్నారు, అన్ని చూస్తూ ఉన్నారు. కానీ ఇదైతే మనకి పెద్ద ప్రాబ్లమే, తీరని ప్రాబ్లమే. మనం ఏదో ఎక్స్పెక్ట్ చేసి పంపిస్తే ఇలా బాడీ రావడం అయితే చాలా కష్టమే. 2021లో వెళ్ళింది కండి, ఎంఎస్ చేయడానికి వెళ్ళింది. మళ్ళీ ఇప్పటి వరకు కూడా రాలేదని చెప్తున్నారు. ఎందుకు, ఏంటి, ఏమన్నా? లేదు, వచ్చారు, ఒకసారి వచ్చి వెళ్ళారు. వచ్చి వెళ్ళిన తర్వాత మనం ఇప్పుడు ఈ ట్రంప్ రూల్స్ వల్ల మళ్ళీ వస్తే మళ్ళీ వీసా స్టేటస్లో ఏంటి, మళ్ళీ ఉద్యోగం రావాలి అవన్నీ అన్నట్టు ఇంకొక 1 year ఎక్స్టెండ్ చేసుకుని ఉద్యోగం చూసుకొని వస్తా అని చెప్పేసి అనింది. కానీ ఇలా వస్తుందని మనం ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను. ఏం చెప్తున్నారండి, ఎప్పటి లోపల ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది? సహజారెడ్డికి సంబంధించి ఏమన్నా ప్రభుత్వం మీకు ఎవరైనా అధికారులు మిమ్మల్ని కాంటాక్ట్ కావడం ఏమైనా చేశారా? అధికారులకైతే మనం ఇన్ఫార్మ్ చేశాము. డాక్యుమెంటేషన్స్ అన్ని పూర్తి చేస్తున్నారు. నిన్న సాయంత్రం వరకు అంటే మన వాళ్ళకి సాయంత్రం ప్రకారం వరకు అయితే బాడీని అక్కడికి మార్చురీకి షిఫ్ట్ చేశారు. అంతా అయిపోయి అక్కడి నుంచి మనకి రిపోర్ట్స్ రావాలి, పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అవన్నీ వచ్చిన తర్వాత తాను వాళ్ళు సపోర్ట్ చేసి మనము మాకు సాధ్యమైనంత వరకు మంగళవారం సాయంత్రము ఫ్లైట్ ఎక్కిస్తాము కార్గోకి అని చెప్పేసి అంటున్నారు. అంటే వాళ్ళు మంగళవారం ఎక్కిస్తే మనకి గురువారం పొద్దున మనకి రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అన్ని సరిగ్గా జరుగుతాయి. లేదంటే ఇంకొక రోజు ఎక్స్టెన్షన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది ప్రస్తుతం సహజారెడ్డికి సంబంధించిన బంధువులు చెప్తున్నారు. ఆమె డెడ్ బాడీకి సంబంధించిన పోస్ట్ మార్టం అయితే పూర్తయిపోయింది. మంగళవారం లేదా గురువారం వరకు, అంటే మంగళవారం నాడు ఒకవేళ ఫ్లైట్ ఎక్కించినా గురువారం వరకు ఆమె డెడ్ బాడీ ఆమె ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. లేదా కొన్ని కారణాలు ఏదైనా ఇబ్బందులు ఉంటే మాత్రం మరింత ఆలస్యం అయ్యే అవకాశం అయితే ఉంటుందనేది కూడా వాళ్ళు చెప్తున్నారు. ఎంఎస్ పూర్తి చేసి ఉద్యోగం సంపాదించుకుని ఇంటికి వచ్చి గర్వంగా ఫీల్ అవుదాం అనుకుంటే ఇలాంటి ఘటన జరిగి మొత్తం కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపిందనేది కూడా వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ రాధాకృష్ణ, హైదరాబాద్.